గోల్డ్ షాప్ లో ఒక్క గ్రామ్ కూడా తప్పిపోకుండా ఎలా కాపాడతారన్న డౌట్ చాలా మందిలో ఉంటుంది. దీని వెనుక చాలా కఠినమైన లెక్కలు, చెక్స్, సిస్టమ్స్ పనిచేస్తూ ఉంటాయి. బయటకు కనిపించేది అందమైన ఆభరణాలు మాత్రమే అయినా లోపల ప్రతి గ్రామ్ గోల్డ్ క్షణక్షణం ట్రాక్ అవుతుంది. చిన్న తేడా వచ్చినా వెంటనే గుర్తించేలా మొత్తం వ్యవస్థను డిజైన్ చేస్తారు. కరిగిన గోల్డ్ ను ఆర్టిసన్లకు ఇస్తారు. డిజైన్ పని మొదలు కాకముందు బరువును నమోదు చేస్తారు. పని పూర్తయిన తర్వాత మళ్ళీ తూకం వేస్తారు. స్టోన్స్, ఎనామిల్ లాంటి అదనపు పదార్థాలు వేరుగా లెక్కిస్తారు. చివరలో మిగిలిన గోల్డ్ బరువు ఫైనల్ స్టాక్ గా నమోదవుతుంది. తయారైన ఆభరణాలు షోరూమ్ లో డిస్ప్లే చేస్తారు. ప్రతి ఐటెం కు బార్కోడ్ ట్యాగ్ ఉంటుంది. అందులో బరువు, ప్యూరిటీ, డిజైన్ కోడ్ ఉంటుంది. ఇవన్నీ ఇన్వెంటరీ సిస్టంలో నమోదవుతాయి. షెల్ఫ్ లో ఉన్న ప్రతి ఐటెం డిజిటల్ రికార్డుతో మ్యాచ్ అవుతుంది. కస్టమర్ కొనుగోలు సమయంలో ఆభరణం మళ్ళీ తూకం వేస్తారు. అప్పటి గోల్డ్ రేట్ ఆధారంగా ధర లెక్కిస్తారు. కస్టమర్ తిరిగిచ్చిన ఆభరణం మళ్ళీ చెక్ చేస్తారు. బరువు, ప్యూరిటీ, స్థితి పరిశీలిస్తారు. తరువాత దాన్ని రీస్టాక్, స్క్రాప్ గోల్డ్ లేదా ఎక్స్చేంజ్ క్రెడిట్ గా వర్గీకరిస్తారు. ప్రతి మార్పు ఇన్వెంటరీ సిస్టమ్ లో నమోదవుతుంది. రోజు చివర్లో మొత్తం లెక్కలు చెక్ చేస్తారు. ఫిజికల్ స్టాక్ తూకం వేస్తారు. డిజిటల్ రిపోర్టుతో పోల్చుతారు. ఓపెనింగ్ స్టాక్, కొనుగోళ్లు, అమ్మకాలు, రిటర్న్స్, క్లోజింగ్ స్టాక్స్ అన్ని లైన్ బై లైన్ మ్యాచ్ చేస్తారు. చిన్న తేడా వచ్చినా వెంటనే గుర్తించి పరిశీలిస్తారు. గోల్డ్ కొలవడానికి హై ప్రెసిషన్ డిజిటల్ స్కేల్స్ వాడతారు. ఇవి మిల్లీగ్రామ్ స్థాయి వరకు ఖచ్చితంగా కొలుస్తాయి. తయారీ సమయంలో కొద్దిగా గోల్డ్ నష్టం జరుగుతుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వృధాగా నమోదు చేస్తారు. దీన్ని మేకింగ్ ఛార్జెస్ లో కలుపుతారు. కొంత మిగిలిన గోల్డ్ స్క్రాప్ గా నిల్వ చేస్తారు. తర్వాత మళ్ళీ ఉపయోగిస్తారు. ఇలా ఏ నష్టం అయినా లెక్కల్లోనే ఉంటుంది.